నవగ్రహాలు శాప విమోచనం తర్వాత ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క శివాలయంలో ఆశ్రయం పొందాయి. ఒక్క సూర్య దేవాలయంలో తప్ప మిగతా నవగ్రహ ఆలయాలలో శివుడే ప్రధాన దైవం. ఆయా గ్రహాలకు ప్రత్యేక మందిరం ఉంటుంది. కానీ ఈ శుక్రగ్రహ ఆలయంలో శుక్రుడికి ప్రత్యేక విగ్రహం లేదు. కానీ శుక్రుడు శివుని విగ్రహం యొక్క కడుపులో ఉన్నాడని నమ్ముతారు. ఈ ఆలయంలోని శివుడిని అగ్నీశ్వరర్గా, ఆలయాన్ని అగ్నీశ్వర ఆలయంగా పిలుస్తారు. ఎందుకంటే అగ్నిదేవుడు ఇక్కడ పూజించాడు కాబట్టి. ఇక్కడ బ్రహ్మదేవుడు పార్వతీ పరమేశ్వరుల వివాహాన్ని దర్శించాడంట. శుక్రదోష నివారణ, మంచి వివాహ జీవితం, సంపద కోసం ఇక్కడ పూజిస్తారు. ఇక్కడ శివుడు విశ్వ నృత్యంతో పరాశర మునిని ఆశీర్వదించాడు. ఇంకా ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే తైలంతో అభిషేకం చేస్తున్నప్పుడు తైలం మొత్తం కూడా పీల్చేసుకుంటుందంట. ఈ ఆలయం కావేరీ నది ఉత్తర ఒడ్డున ఉన్నది. పాదల్పెట్రి స్థలం. ఈ అగ్నీశ్వర ఆలయం లేదా శుక్రస్థలం తమిళనాడు రాష్ట్రం కుంభకోణం నుండి ఈశాన్యంగా 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న కంజనూర్ గ్రామంలో ఉంది. ఓం నమ శివాయ అని కామెంట్ చేసి ఇలాంటి ఆలయ విశేషాల కోసం ఛానల్ని ఫాలో అయిపోండి.